సో అవన్నీ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దాంతోపాటు నిరుద్యోగులు ఏవైతే ఉన్నాయో మీరు 2,00,000 ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారో అవి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు కాబట్టి నిరుద్యోగులు ఎక్కువగా అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు మన డిబేట్స్లో కూడా చాలాసార్లు చెప్పారు, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో నిరుద్యోగులు అందరము కూడా నామినేషన్స్ వేస్తాము, ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాకు ఉద్యోగాలు ఇస్తామందో ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వ్యతిరేకంగా పనిచేస్తాము అని చెప్తున్నారు. సో వాళ్ళకేం సమాధానం చెప్తారు? తప్పకుండా మేడం, ఇప్పుడు నిరుద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. మనం కళ్ళారా చూసినాం. వాళ్ళని కూడా విస్మరించేది ఏముండదు. తాత్కాలికమైనటువంటి ఒక సమస్యగా ఉంటుంది తప్ప పూర్తి స్థాయిలో మాత్రం ఖచ్చితంగా అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కంపల్సరీగా అందరినీ కడుపులో పెట్టుకుంటుంది, ఎవరిని విస్మరించేది ఏం లేదు. అన్ని విషయాల మీద అవగాహనతో అన్ని విషయాల మీద తీసుకుంటూ పోతున్న అంశం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు గతంలో ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు కూడా అదే పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు మొన్న ఈ రోజుకి అశోక్ నగర్ లో, చిక్కడపల్లిలో లైబ్రరీ దగ్గర నిరుద్యోగులు రోజు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా చేస్తుంటే అద్దంకి దయాకర్ గారు వెళ్తే ఆయన్ని అడ్డుకున్నారు. అన్నీ జరుగుతున్నాయి. ఉద్యోగ వ్యవస్థ బల్మూరి వెంకట రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి మీటింగ్ పెట్టండి. అద్దంకి దయాకర్ గారు, కోదండరామ్ గారు దీన్ని చూస్తున్నారు. ఇది ఆవేశపూరితమైనది కాదు. పిల్లలు, విద్యార్థులు అంటే ఏంటి, సెన్సిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. దాన్ని కొంచెం ఇప్పుడు వాళ్ళిద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, నిరుద్యోగుల సమస్య అవసరం లేదు. రామ్ గారికి, గారికి ఉద్యోగం వచ్చింది, అదే ఆకునూరి మురళి గారికి ఉద్యోగం వచ్చింది. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల సమస్యలు మర్చిపోయారు వీళ్ళంతా. వాళ్ళ గురించి అవసరం లేదు కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకునేదంతా మనం ఇచ్చినేనండి. ఈ రోజు ఆయన ఇచ్చింది 15,000 16,000 ఉద్యోగాలు మాత్రమే. మనం వాస్తవం ఉద్యమకారులుగా, ఒక సీనియర్ కార్యకర్తలుగా మనం ఏం చేసినా మనకు తెలుసు. మన కింద ఉన్నటువంటి ఆ మచ్చ మనకు తెలుసు. ఆ మచ్చ గురించి మాట్లాడండి. ఆ మచ్చను బట్టే కదా ఈరోజు ప్రజలు రిజల్ట్ ఇచ్చారు. ఉత్తమ మాటలు మారుతాయి కాదు, కాపాడుకునే తత్వము పార్టీలో ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భంలో ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ఏ పార్టీగా, నా పార్టీగా, నీ పార్టీ, ఎవరి పార్టీ నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేసేది ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుంది కూడా. వాటి మీద కూడా ప్రక్షాళన ఉంది, వాటి మీద కూడా ఖచ్చితంగా ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ఉంది. జాబ్ క్యాలెండర్ మీరు చూశారు, రిలీజ్ చేశాము. 1 by 1 ఉంటుంది. మొన్న కొంతమంది డాక్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొన్న మెడికల్ డాక్టర్స్ను అపాయింట్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మేడం. ప్రతి దాని మీద ఉంటుంది. ఇప్పుడు సుదీర్ఘంగా ఈ దేశాన్ని ఎలా పాలించాలో, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనో కాంగ్రెస్ పార్టీకి మొత్తం వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ లో. గతంలో 4 డిఎల్ రావాలి, ఇది ఒకటి 5 డిఎల్ రావాలి. వాటి కోసం కూడా కమిటేషన్లు, ఉద్యోగుల కమిటీ, టీఎన్జిఓస్, టీజీఓస్ ఇవన్నీ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. దాని ప్రకారం మొత్తానికి మూలమైంది మూలధనం. ధనం అనేది మూలధనం. అది ఉంటేనే కదా అన్నీ అయ్యేది. ఇప్పుడు ఏ సబ్జెక్ట్, ఏ సంక్షేమం అయినా, ఏ పథకం అయినా అవ్వాలంటే డబ్బులు కావాలి. కరెక్టే, అది మీకు. కానీ ఆ డబ్బులను మీరు ఇస్తేనే కదా ప్రజలు రేపు ఓట్లు. అందుకోసం మేడం, ప్రజలకు తెలుసు ఏం జరుగుతున్నది. ప్రజలకు స్పష్టంగా తెలుసు. ప్రజలు గుడ్డి తెలంగాణ, ఎడ్డి తెలంగాణ కాదు. ఈ సెంటిమెంట్తోనో లేకపోతే ఆయింట్మెంట్తోనో రుద్దుతోనో కాదు. ప్రజలకు తెలుసు. ఈరోజు నువ్వు ఒక మేస్త్రిని అడగండి, మరి ప్రభుత్వం ఇది మాకు పింఛన్ రాలేదంటే పైసలు లేవు అంటారు. అంటే కింది స్థాయి వరకు కూడా ఇది వెళ్ళిపోయింది. కింది స్థాయి వరకు కూడా ఏం వెళ్ళిపోయింది, ప్రభుత్వంతో పైసలు లేవు. ఏమైనాయంటే ఇంకా వాళ్ళు చెప్పుకుంటారు. మేము చెప్తే బాగుండదు, ప్రజలే చెప్పుకుంటారు. అప్పులు అయినాయి, అప్పులు చేసిండ్రు, అది చేసింది. కాబట్టి ఎవరి ఆలోచన వారిని. మా ఆలోచన ప్రకారం ఖచ్చితంగా అందరికీ సమపాలలో చేసుకొని పోయే తత్వం ఉంటుంది. అందరినీ కూడా సాటిస్ఫై చేసేటువంటి అంశం ఉంటుంది. కొంతవరకు లేటు కావచ్చు కాక, కానీ అన్నీ అయ్యేటువంటి అంశాలు ఉన్నాయి. అధికంగా ఆవేశపడి అధికంగా ఉరుకులాడితే కాదు ఇది. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తున్నారు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు సెన్సిటివ్ కొన్ని ఉంటాయి, కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి.
ఒకటి ఏమో దీర్ఘకాలికంగా వెళ్ళేటువంటి కొన్ని ఉంటాయి, ఎప్పటికప్పుడే ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఈరోజు ఎవరి వైపు ఉన్నాయి ఏమిటా? ఏదో ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, టీఎన్జిఓస్, టీజీఓస్, మిగతా సంఘాలన్నీ కూడా వాళ్ళకు డిఏ సంబంధించి 5 డిఏలు రాకున్నా, పిఆర్సీ కొంతమందికి రాకున్నా, ఇంకా కొంత ప్రీవియస్ అమౌంట్ రాకున్నా కూడా ఈరోజు చూస్తున్నారు ప్రభుత్వం వైపు ఉన్నారు. ఆ ప్రభుత్వం కొంతమంది మేడం, కొంతమంది ఉద్యోగ సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తుండ్రు ప్రతిపక్షంలో, మీరు మా వైపు ఉండండి, మేము మీకు అన్ని చేస్తామని. ఆయన కూడా లోపడతలేరు, చూస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చింది. మరి ఇవన్నీ కూడా ప్రశ్నలు జరగాలి. గతంలో రాళ్లకు రప్పలకు రోడ్లకు ఇచ్చేటువంటి ఉన్నాయి, వ్యర్థం అయిపోయింది. చాలా టీఎంసీలు పోయి ఏదైతే సముద్రంలో కలిసినట్లు ఇక్కడ చాలా ధనం అనేది వృధా అయిపోయింది. ఆ వృధా ఎట్లా అయిపోయిందో 4th ఎస్టేట్ మీకు తెలుసు, పెద్దల అనాలిసిస్ట్లకు తెలుసు. కాబట్టి దాన్ని ఒక రకంగా తీసుకొని వస్తుండే ఆయన. మింగినంటే వాళ్ళకి కోపం వస్తుంది, అట్లా కోపం వస్తుంది. మనం ప్రజాస్వామ్యతంగా మాట్లాడాలి. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యతంగా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అన్యూన్యంగా ప్రేమతో ఉన్నారు, ఎక్కడ దాడులు చేయలే. ఎందుకంటే మా పేరు రావద్దు ప్రభుత్వం. ఇప్పుడు ఏమైందంటే ఇవనుకో పేరు పోతుంది, పోనీ మాకేం వచ్చింది అనేటువంటి ఆ దురంతో మాట్లాడుతుండ్రు. అట్లా తయారు చేస్తున్న పెద్దలు. కాబట్టి అట్లా ఆలోచన కాదు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజాపక్షమే ఉండాలి. ప్రజల సంక్షేమం కొట్లాడు, ప్రజలకు ఈరోజు ఇది కావాలని కొట్లాడు, ప్రజాస్వామ్యంగా కొట్లాడండి. కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం ఉంది, మన మానవ హక్కుల సంఘం ఉంది, అన్ని రకాలుగా అన్ని లోకాయుక్త ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని ప్రకారం పోయే అంశం ఉండే. కానీ ఈరోజు తప్పుదో పట్టిస్తుంది. తప్పుదో పట్టించే ధోరణి వద్దు. అట్లా కాకుండా సామరస్య ధోరణిలో ప్రశ్నలు అడగాలి, సామరస్య ధోరణిలో సంక్షేమం కోసం పోరాటం చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాజెక్టులు కట్టడంలో కానీ, రైతును కాపాడలో కానీ, కార్మికులను కాపాడలో కానీ, మహిళలను ఈరోజు దేశానికి రాష్ట్రానికి అధికారం చేసినటువంటి, అదేవిధంగా మంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందాక అన్న ఇందిరమ్మను ఎందుకంటారు, ఇందిరమ్మ ఎందుకంటే అన్న కూడా మొత్తం తెలుసు. ఇందిరమ్మ సుపరిపాలన చేసి, ఇందిరా ఎమర్జెన్సీలో ఒక భాగం అది, అన్నీ ఉంటాయి. చేయదు దాన్ని మీరే సమర్థించారు కదా 1975లో. వినండి అన్న, 1975 నీ పార్టీ ఏడుందన్న, 80లో వచ్చింది. మనం వచ్చి అదే జనసంఘం అంటే అది జంగు సైన్యం అయిపోయింది, అది వేరు. అయితే మేడం, ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలోనే లావణ పట్టాలు దళితులకు, గిరిజనులకు సంబంధించినటువంటి పోడు భూములు, ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్ల నిర్మాణం తీసుకొచ్చింది ఆయన. ఇప్పటికీ ప్రతి గ్రామం ఇన్నేళ్ళైనా, ఆమె చనిపోయి 1984 ఆగస్టులో చనిపోయినా కూడా ఇప్పటిదాకా కూడా ఇది నానుతుందంటే ఒక పేదవానికి అందినటువంటి ఒక సహాయము జీవితంలో మర్చిపోలేడు. గతంలో రూపాయి కిలో బియ్యం డాక్టర్ ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేదు. దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అందరూ కూడా రాజాధికార స్థానం కల్పించినటువంటి అంబేద్కర్ ప్రాక్టికల్ చేసి మర్చిపోలేరు. రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, కులాలు వేరైనా, మతాలు వేరైనా కొందరు మర్చిపోలేరు. దానిలో భాగంగా నరసింహరావు గారు పార్టీలు మారలే, మరి అప్పట్లో ఎమ్మెల్యే మంత్రి అయిన వ్యక్తి ఎవరు ఉదాహరణగా చెప్తున్నారు. అట్లా చాలా మంది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు, పాపం చాలా బాధపడుతున్నారు. బీఆర్ఎస్ లో అపాయింట్మెంట్ దొరకనే ఎంత ముచ్చట అంటే పెద్ద మనిషి అట్లా మారదు. ఇప్పుడు మేము 5 గంటల వరకు అదే ప్రోగ్రామ్, నేను మోతుపల్లి నరసింహన్న, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మేము ఈరోజు ఏదైతే మాదిగా రిజర్వేషన్ పోవడంలో చనిపోయేటువంటి మాదిగలకు ఈరోజు 5 లక్షల రూపాయలు కుటుంబాలకు ఇస్తూ సంస్కార సభలో పాల్గొని హ్యాబిట్స్ రామకృష్ణ నగర్లో ఉన్నటువంటి మురళీబాగ్లో పాల్గొని వస్తున్నాము. ఈరోజు ఒక పెద్దన పాత్ర పోషిస్తుంది. ఎవరు? మోతుపల్లి నరసింహ గారు. ఆయన చేయి పట్టుకొని తిరుగుతున్నాం. మన జగజీవనరావు జయంతికే కానీ, అంబేద్కర్ సంబంధించినటువంటి జయంతికే కానీ, మొన్న ఆర్టికల్ వచ్చినప్పుడు జీవో పాస్ చేసినప్పుడు జీవో ఆయనకే ఇచ్చిండు. కాబట్టి ఈ గమ్మతి మాడతారు మనలు, మా వాళ్ళు గమ్మతి మాడతారు పాతలు. ఈ పాత వాసన ఇంకా వదలేదు కానీ. కాబట్టి ఏం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు దీర్ఘకాలికంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గద్దెలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంత క్యాడర్ ఉంది. ఇప్పుడు ఎత్తుకోవాల్సింది ఎవరు? క్యాండిడేట్స్ను. ఎంపీటీసీలు ఎన్ని ఉండవో తెలియదు మా బీజేపీ వాళ్ళకు, జేపీటీసీలు ఎన్ని ఉండవో తెలియదు మా బీజేపీ వాళ్ళకు, గ్రామాలు ఎన్ని ఉండవో తెలియదు, గ్రామాలు ఎన్ని తెలియదు, గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉంటాయో తెలియదు, ఎన్ని మండలాలు తెలియదు, ఎన్ని రెవెన్యూ డివిజన్ తెలియదు. 33 జిల్లాల్లో
ఒకరొకరు అడిగితే ఎన్ని జిల్లాలు అంటే కూడా తెలియదు మా వాళ్ళకు. ఉమ్. దేశం కోసం ధర్మం కోసం ఉన్నటువంటి వారు మరి వారిని ఇస్తారు. బండి సంజయ్ అన్న అడిగినా చెప్పడు, ఉమ్. ఈటల రాజన్ కూడా చెప్పడు. ఆయన కనిపించలే ఉన్నాడు బాబు. 33 జిల్లాల్లో సంబంధించి 30 జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్మన్లు ఉంటాయి, ఉమ్. ఎంపీటీసీలు ఉన్నాయి, జడ్పీటీసీ సర్పంచ్లు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 100 వేసి 150 వేసి గ్రామాలు ఉన్నాయి. ఉమ్. కాబట్టి మొత్తానికి సంబంధించి హైదరాబాద్. ఇప్పటికే ఇప్పుడు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడచ్చు. ఉమ్. మరి ఎన్ని జడ్పీ చైర్మన్లు ఉండరు అడగని ఉమ్. అట్లే కాదు. మీ పార్టీకి చైర్మన్లు ఎంతమంది ఉన్నారు? మీ పార్టీకి సంబంధించి చైర్మన్లు ఎంతమంది ఉన్నారు? 32 జిల్లాల్లో ఒక హైదరాబాద్ వదిలేస్తే, ఇది కార్పొరేషన్ కాబట్టి వదిలేస్తే చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మీరు మా వాళ్ళని చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము లేము. అప్పుడు మీ అధికారం లేము, మీరు అధికారం ఉంటారు కదా 10 ఏళ్ళు. అవునన్నా 10 ఏళ్ళకి వెళ్ళి మీరు అధికారం ఉన్నారు కదా, ఇది 11వ సంవత్సరం కదా. మరి మేము లేం కదా 10 ఏళ్ళకి వెళ్ళి, మళ్ళీ మేము కొత్తగా వచ్చినాం కదా. అదే అట్లా కదా, మీ జాతీయ పార్టీ ఇప్పుడు మేము రెడీ ఉన్నాం, మేము బాణాలు పెట్టుకున్నాం. మేము ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి అని చెప్తున్నారు కదా. నిధులు కాబట్టి ఎందుకు ఎక్కడ వస్తున్నాయి వచ్చినాయి నిధులు? సరే. ఎవరికి ఇచ్చారు నిధులు? రోడ్లు వేసి సరిపోయిన ఉమ్. రోడ్లు వేసి కడుకొని తాతరా తింటారా రోడ్లు? ఇండ్లు అది కాదు, ఇండ్లు ఎక్కడ నుంచి వచ్చినాయి? ఆ ఇల్లు ఏమున్నాయి చెప్పండి. అదే సార్, మరి ఆ ఇన్ని ఇండ్లు ఇచ్చేది ఎక్కడ కదా, ఉన్నాయి? అందుకే ఎన్ని జడ్పీ చైర్మన్లు మిషన్ ఇచ్చినాయి అని భగీరథలో మీ అడుగుతున్నారు. మాట ఎంత? మరుగుదొడ్లో నీ మాట ఎంత? మీ రోడ్లకు ఆట ఎంత? Right. ఇవన్నీ సరే. అంశాలు Right. ఉన్నాయి మేడం. ఇప్పుడు ప్రభుత్వం మీద బట్టగాల్చి మీద వేస్తే కాదు, బట్టగాల్చి మీ ఈజీ వేయడం జరుగుతుంది. కానీ అది వేరు, సంక్షేమం వేరు. ఇప్పుడు చేసేటోనికి మోసటం తెలుస్తుంది బరువు అనేది. మోసేటువంటి పరిస్థితిలో మీరు లేరు. ఇక్కడ మేము మోస్తున్నాం, చూస్తున్నాం. ఉమ్. కాబట్టి ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇప్పుడు అన్నగారు అన్నట్లు అందరితోనే సలహాలు తీసుకుంటున్నాం, ప్రతిభను కలుస్తున్నాం. మీరు చూడండి, అధికారం వచ్చిన తర్వాత భాష మారలే, ఏష మారలే. అదే పాయింట్ అదే అండి రేవంత్ రెడ్డి గారు. ఉమ్. అదే భాష అండి. మారింది. అదే భాష మారిందంటే అది భాష మారింది. మేడం భాష వేగులు తప్పదు మేడం. పడకేసుకుంటా అట్లా కాదు మేడం. చెప్పుల దగ్గర ఎదుటోడు- కనిపిస్తారు. భాష కూడా ఏం మారలేదు. పిసిసి ఉన్నప్పుడు అట్లనే మాట్లాడారు, అదే మేడం. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అట్లనే ఎదుటోడు ఎట్లా మాట్లాడారు. మారితే అట్లా మారుతారు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఎట్లా మారుతారు? ఒక ముఖ్యమంత్రి పడుకుని అవలేగాలి అంటారా, మంత్రులు అవలే అంటారా? ఇదేనా సంస్కృతి? ఇదేనా తెలంగాణ సంస్కృతి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన కూడా అయ్యే మాట్లాడుతారు తప్పదు కదా. మేడం. ఇప్పుడు వాళ్ళు అంటుంటే అంటారు, ఇప్పుడు మిమ్మల్ని మేము అంటే మీరు మమ్మల్ని అంటారు. తెలంగాణ సంస్కృతి పేరు మరీ ఆ. నీచమైన పదాలు వాడింది. అట్లా మేడం. సరే, వాటి గురించి మళ్ళీ అయ్యి ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే వీటి- చాలా వీటి- ఉన్నాయి. ఇటు- సరే, ఇటు- రామరెడ్డి గారు. ఈ ఒక నిమిషం మేడం. స్పష్టంగా ఏంటంటే అన్నగారు చెప్పినట్లు సలహాలు సూచనలు తీసుకునే స్థాయిలో ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈ దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా రేపు ప్రజలకు చేసేది మేమే. ప్రజలు